మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ముఖ్యంగా డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రిపేర్ అవుతుండగా చక్కని జ్ఞానము, జ్ఞాపశక్తి దయచేయండి. ఏ ఆటంకము లేకుండా మంచి ఉద్యోగాలు మా బిడ్డలు ఉంచండి ప్రభు. డిఎస్సిలో ఎవరైతే బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో అందరికీ మీకు ఆపుదలు ఇచ్చి చక్కగా ఉద్యోగాలను ప్రభు పొందుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, దర్శించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు కూడా మీకు ఆపుదలు ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞాపశక్తి ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించి బలపరచుమని యేసే పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 3-4 చరణాలు మనం చూసామండి. ఈరోజు 5-6 చరణాలు మనం చూద్దామండి. కీర్తనలు 19వ అధ్యాయం 5-6 చరణాల్లో 5వ చరణం. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనొల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనొల్లసించుచున్నాడు. 6వ చరణం. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టి తిరిగి వచ్చున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ప్రియులారా, దేవుని మహిమను ప్రచురం చేసేటువంటి అధిక కాంతివంతమైనటువంటి గోళంగా మనం సూర్యుడి గురించి ప్రత్యేకంగా ఇక్కడ దావీదు రాయడం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రదేశాల్లో ఆయా సమయాల్లో మనుషులు సూర్యుని దేవుడిగా పూజించారు. కానీ దేవుని ఆత్మావేశం పొందినటువంటి బైబిల్ రచయితలకు ఇది ఘోరమైన తప్పు అని తెలుసు. సూర్యుడు అనేది కేవలం దేవుడు సృష్టించిన ఒక గోళం మాత్రమే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 16వ వచనంలో ఆ మాటలు మనం చూడొచ్చండి. నిజానికి ఆకాశంలో మనకి ప్రధానంగా కనిపించేది సూర్యుడు. పెండ్లి కుమారుడు తన వివాహమందు ఇంటి నుండి అత్యుత్సాహంతో బయలుదేరే విధంగా సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు పరిగెత్తే పందెములో తన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఎట్లయితే వేగంగా పరిగెడతాడో అలా వేగంగా పరిగెడుతున్నట్లు సూర్యుడు తన భ్రమణాన్ని పూర్తి చేస్తాడు. ఈ వచనాలు వాటి స్వభావం అనుసరించి దేవుని మహిమను గురించి సాక్ష్యం ఇచ్చడం మాత్రమే కాక సమీప తూర్పు దేశముల సాహిత్యములలో అన్యజనములు సూర్యదేవతలను గురించి ఇట్టి నమ్మకములనే కలిగి ఉండేవారని చెబుతూ ఉన్నారు. ఆ నమ్మకాలు తప్పని ఈ వచనాలు నిరూపిస్తున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చిరుటకు త్వరపడును. మనకున్నటువంటి 5-6 వచనాలు సూర్యుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ మాటే మనం చూస్తూ ఉన్నాం. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, తాను ఉదయించేటువంటి స్థలానికి మరలా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, త్వరపడతాడని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పెండ్లి కుమారుని విషయం కనుక మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట మనం చూస్తామండి. ఒకడు క్రొత్తగా ఒకదాన్ని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. వివాహమైన తర్వాత 1 సంవత్సరం వరకు కూడా పెళ్లి కుమారునికి ఏ విధమైన భారాలు పనులు పెట్టకూడదని చెప్తూ ఉన్నాడు. మన వాళ్ళైతే చాలామంది వివాహమైనటువంటి తర్వాత ఆషాఢ మాసం అని వాళ్ళని దూరం పెడతా ఉంటారు. అది వాక్యానుసారం కాదండి. దేని యొక్క వాక్యంలో క్లియర్గా దేవుడు ఆ మాటలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న ఉపమానం మనకు తెలుసండి. 10 మంది కన్యకల విషయం మనం చూస్తూ ఉన్నాం. అందులో 25వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమనగా అతడు మిమ్ము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండని చెప్పాను. పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 25:10లో మనం చూసినట్టుగా పెండ్లి కుమారుడు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ లోకానికి రావడం. ఆయన వచ్చినప్పుడు
తన సంఘాన్ని ఆయన తీసుకొని మధ్యాకాశంలో ఆ పెండ్లి విందు అనేటువంటి జరగడం అనేటువంటి మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు మనం చూడొచ్చండి, గొర్రె పిల్లకు పెండ్లి విందు అనేటువంటి విషయంలో. కాబట్టి పెండ్లి కుమారునిగా వరుడైన క్రీస్తుగా ఆయన సిద్ధపడుతూ ఉండగా సంఘమైన మనం వధువుగా మనం సిద్ధపడాలి. సూర్యచంద్ర నక్షత్రాలని ఒక గోళాలుగా స్వరకుటుంబంలోని వస్తువులుగా వాటిని మనం చూడాలి తప్ప చాలామంది వాటిని పూజిస్తూ ఉంటారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనమండి. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడిని యెహోవా సర్వాకాశము క్రింద ఉన్నటువంటి సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్త పడుడి అంటున్నాడు ఆయన. అంటే దేవుని యొక్క సృష్టి, దేవుని సృష్టి అయినటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు వాటిని చూసి మరలు కొల్పబడి, అంటే విశ్వాసం నుండి తొలగిపోయి మరలా వాటిని పూజిస్తారేమో, జాగ్రత్త, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇదే ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం అండి, 2-5 వరకు మనం చూస్తే, నీ దేవుడిని యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములోని దేనికైనను నమస్కరించి ప్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తిరుగుబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీలో జరుగుండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డకార్యం చేసిన పురుషుడే గాని స్త్రీయే గాని మీ గ్రామం నుండి వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలను. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలను. సూర్య చంద్ర నక్షత్రాలకి ముక్కిన వారికి దేవుడిస్తున్న శిక్ష ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో చంపేయాలనేటువంటి ఆ కఠినమైన ఆజ్ఞ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం అండి, 15 నుండి 17 వచనం వరకు మనం చూడవచ్చు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచినడలా వీటిని మించిన హేయకృత్యములు చూతువని వాడిని నాతో చెప్పి, 16వ వచనం అండి, యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గర ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్య ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యోధావారు ఇక్కడ ఇట్టి హేయక్రియ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగి ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపైకు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును. మన ప్రార్థన ఆలకించకపోవడానికి మనం సృష్టికర్తను మాని సృష్టిని పూజిస్తూ ఉన్నాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలే మనం చూస్తామండి. రోమపత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వరకు అండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కాబట్టి దేవుని యొక్క సృష్టిని అలాగే 24-25 కూడా చదవచ్చండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో సూర్యుని చంద్ర నక్షత్రాలను పూజించడం కాదు కానీ సర్వ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధన చేద్దాం. ఆయనకి మాత్రమే స్తోత్రం చెల్లిద్దాం. పెండ్లి కుమారునిగా ఆయన సిద్ధపడ్డాడు. పెండ్లి కుమార్తెగా వధువు సంఘమని మనం కూడా సిద్ధపడి దేవుని ముందు కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.